ఆగండి సార్. ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకారంలో పెట్టారు. 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకారంలో పెట్టారు. ఏం చేశారు? లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం ఆగండి. వంశీ గారు ఫోన్ చేయండి సార్. ఒక్క నిమిషం ఆగండి సార్. ఒక్క నిమిషం ఆగండి. ఓకే, మోహన్ రెడ్డి గారు ప్లీజ్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే గారు తాడిపత్రి చంద్రశేఖర్ గారు సార్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ గారు నిన్న 200 పైగా కార్యకర్తలతోటి బేగంపేట వెళ్ళారంటే ఎందుకు వెళ్ళారు సార్? విమానంలో పోయినారు జగన్ గారితో లేదు. విమానంలో చంద్రశేఖర్ గారు, సాంబశివారెడ్డి గారు, మీకు తెలంగాణలో పెద్ద కార్యకర్తలు ఉన్నారా? తెలంగాణలో పోటీ చేయలేని మీరు మీకు వచ్చి మీకు మాట్లాడుతున్నారు సార్. 200 మందిని హైదరాబాద్ తీసుకుని వెళ్ళి అక్కడ ఇక అట్లాంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా అట్లాంటి వాళ్ళు ఇన్ఛార్జ్లు ఒక్కొక్కడికి టార్గెట్ పెట్టి ఇక్కడ జైలు కొట్టే బ్యాచ్ మొత్తాన్ని అక్కడ తీసుకుని రాష్ట్రం పరువు తీసి బయటకు వచ్చేది కళ్ళకి కనిపిస్తూ ఉంది. దాన్ని కూడా మీరు 200,000 మంది పోయినారు, 2,000 మంది పోయినారు, 2 లక్షల మంది పోయినారంటే ఎట్లా? డిబేట్ వాళ్ళు మాట్లాడుతుంటే దాన్ని మర్చిపోయి మీరు ఇష్టం వచ్చినట్టు మా మీద రుద్దితే ఎట్లా? సరే రేపు సార్ తెలంగాణ ప్రజలు వచ్చారంటే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయండి మీరు. అంతమంది జనసమీకరణ అంతమంది తెలంగాణ నుంచి అంతమంది వచ్చినప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తారంట ఆగండి సార్ మీరు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. పోటీ చేద్దామండి అక్కడ తెలంగాణ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేద్దాం. సంబంధం లేదు. అక్కడ టీడీపీకి పెట్టుకుంటాం, ఇక్కడ కాంగ్రెస్ తో పెట్టుకుంటాం, అక్కడ కమ్యూనిస్ట్ తో పెట్టుకుంటాం, ఇక్కడ బీజేపీతో పెట్టుకుంటాం. మేము పెట్టుకోలేదు. క్లోజ్ చేద్దాం. ఓకే సార్ ప్లీజ్ సార్. ఒక నిమిషం సబ్జెక్ట్ మాట్లాడండి. కాదు సార్ మోహన్ రెడ్డి గారు, వీళ్ళంతా తెలంగాణ నుంచి వచ్చారు కదా అంటే పోటీ చేయండి సార్, మంచి ఫలితాలు వస్తాయి మీకు అని చెప్తున్నారు. అది కూడా తప్పేనా? మీరే అంటుండ్రి వీళ్ళు తెలంగాణ ప్రజలు అంటుండ్రి, మరి పోటీ చేయండి సార్ అంటున్నా. మాట్లాడలేదు తెలంగాణలో మా పార్టీ తరఫున మేము ఎప్పుడు అక్కడ మాట్లాడలేదు. మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు అక్కడ కాంగ్రెస్ కు గుర్తు పెట్టినటువంటి వ్యక్తులు అక్కడ పోయి పోటీ చేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు మాట్లాడండి. అంతమంది జనాలు వచ్చేసారు. అసలు విజయవాడలో గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా రాని వాళ్ళు అక్కడికి వచ్చారంటే అక్కడ పోటీ చేయొచ్చు. మనం ఒకసారి చూడండి, అక్కడ పోటీ చేయొచ్చు. పోటీ చేయండి. ఓకే అండి, టైం థ్యాంక్ యూ. క్లోజ్ చేద్దాం ప్లీజ్. మీరు ఏదో మాట్లాడుతూనే ఉంటారు సార్, అవతల కూడా ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు నాకైతే, అసలు ఏం వినపడట్లా. ఒక్క నిమిషం క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ మోహన్ రెడ్డి గారు, బండారు వంశీకృష్ణ గారు, కృష్ణాంజనేయులు గారు, విఎస్ లక్ష్మీకాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఓవరాల్గా చూస్తే ఇది వాళ్ళ డిబేట్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కి వెళ్ళడం ఏదైతే ఉందో ఇది నిజంగా ఒక నాటకీయ పరిణామాలు, ఒక హైడ్రామా, ఒక పక్కా వ్యూహం, ఒక ప్రణాళిక, వ్యవస్థలన్నింటినీ కూడా ఒక రకంగా చూడాలి అంటే వాళ్ళందరూ కూడా ఏదో ఒక మెసేజ్ పంపించాలనేటటువంటి ఒక ప్రయత్నం, ఒక తపన, ఇవన్నీ కూడా నిన్న జరిగినటువంటి ఆ పర్యటనలో కనిపించినటువంటి పరిస్థితి. సో దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో అందుకే నేను కూడా ఒక సలహా ఇచ్చా, వీళ్ళంతా కూడా తెలంగాణ నుంచి వచ్చారు కాబట్టి రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తే మంచి ఫలితాలు వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి ఈ దిశగా కూడా వాళ్ళు ఆలోచించాలని కోరుకుంటూ ఇది వాళ్ళ డిబేట్. స్టేట్ టు ప్రైమ్.